నేను మీ ఛానల్ ద్వారా, మీ సార్. మీడియం ద్వారా నేను అపీల్ చేసేది ఏంటంటే మేడం, సార్. యాక్చువల్లీ చిన్న చిన్న అపోహలు, చిన్న చిన్న క్రిటిక్స్ ఎగ్జాక్ట్లీ. లాంటివి ఏమన్నా వస్తున్నా కూడా అవి ఎవరు కూడా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవును. ప్రణీత్ స్టాండ్స్ ఫర్ ఇట్స్ కస్టమర్. అవును. ప్రణీత్ విల్ డూ ది జస్టిస్ ఫర్ ఎవ్రీ పెనీ దట్ దే ఇన్వెస్ట్ విత్ ఇన్ Absolutely, ప్రణీత్ sir. గ్రూప్ I అనేది know, నేను I know. మరీ చెప్పాలని అనుకుంటున్నాను. అవును. యాక్చువల్లీ సార్‌ది జర్నీ అంతా కూడా ఇంటర్వ్యూ ఉంది. నేను రీసెంట్‌గా ఇంటర్వ్యూ చేశాను. మీరు కూడా ఒకసారి చూస్తే పర్సన్ ఎలాంటి వాళ్ళు, ఎంత మనం నమ్మదగ్గ వ్యక్తులు అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మన మనసుకు తెలుస్తుంది ఒక వ్యక్తిని చూసినప్పుడు మనం నమ్మచ్చా లేదని. సో అంత ట్రస్ట్‌ఫుల్ వర్త్ ఉన్న పర్సన్ కాబట్టి ఇంతవరకు వచ్చి మొత్తం అంతా ఇది కవర్ చేయడం అనేది జరుగుతుంది. Yeah. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ Thanks, అగైన్ thanks, సార్. ma'am. థ్యాంక్ యూ సో Thank మచ్ you very సార్. much. ఒకసారి మీరు కూడా బోట్ రైడ్ చేస్తారా? అయ్యో 2 minutes. తప్పకుండా. Shall we try? ఎస్ సార్. Please come. So let's experience the boat ride, ma'am. తప్పకుండా సార్. So నా this is, జీవితంలో నేను బోట్ రైడ్ ఎప్పుడు చేయలేదు. హైదరాబాద్ లో బోట్ రైడ్ అదే లేదు, కదా. హుస్సేన్ సాగర్ లో ఏమైనా ట్రై చేసిటారేమో ఎప్పుడైనా లేదు ఎవరైనా సార్, కానీ. అది కూడా లేదు. బట్ గట్టిగా ఒక వెంచర్ చెప్పాలంటే. లో, ఒక ప్రాజెక్ట్ లో, కమ్యూనిటీలో అవును. సో బోటింగ్ అనేది కరెక్ట్ కరెక్ట్. ఓ పెడ్డింగ్ చేయాలా సార్ దీనికి? మంచి ఎక్సర్సైజ్ పెట్టారు నాకు. ఎంత దూరం ఉంది సార్ ఇలా ఇది? ఆల్మోస్ట్ ఒక 1/4 కిలోమీటర్ ఉంటుంది అండి అవునండి. ఆహా. లెంగ్త్. సో చుట్టూ కన్నా బోటింగ్ చేస్తే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ బోటింగ్ అవుతుంది. ఓకే. మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అయ్యో అండ్ ఇట్ డౌటే విల్ లేదు. బి ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. అబ్సల్యూట్లీ. ఎక్సర్సైజ్ అండ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇక్కడ గనక విల్లాస్ తీసుకుంటే ప్రణవ్ గ్రూప్ లో ఎస్ హ్యాపీగా పిల్లలతో బోటింగ్ ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఎగ్జాక్ట్లీ. సో నేచర్ లో తిరిగినట్టే. అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ. మీరు మామూలుగా ఊటీ కొడైకెనాల్ అట్లే వెళ్ళక్కర్లేదండి. ప్రణవ్ గ్రో పార్క్ లోనే కరెక్ట్. మేము ఇది సిద్ధించాము. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ పీపుల్ హూ స్టే హియర్, Sure. వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా అవును. వాళ్ళ ఇళ్లకు వచ్చేదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇది అవును సార్. ఓ గ్రో పార్క్ వెళ్తే, వాళ్ళ ఇంటికి వెళ్తే బోటింగ్ చేయొచ్చు కరెక్ట్ అనే ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ కూడా ఉంటుంది. కరెక్ట్ సార్. కరెక్ట్. సో ఆన్ ది అదర్ సైడ్ ఇంటికి గెస్ట్ల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది, అది వేరే విషయం. సో కరెక్ట్. హౌ యూ టేక్ ఇట్ అనేది మ్యాటర్స్ అనమాట. నిజం నిజం. ఇది యాక్చువల్లీ మేడం Sir. ఇది మాన్యువల్ పెడలింగ్ బోట్ పెట్టాము. ఆహా. పవర్ బోట్ కూడా పెట్టచ్చు. ఆహా. పవర్ బోట్ పెడితే నామ్స్ వేరే ఉంటాయి. అచ్చా. సో కంపల్సరీ దానికి ట్రైన్డ్ డ్రైవర్ ఉండాలి. సో మీరు చూస్తున్నారు కదా అవును, ఇదైతే మనకి ఆపరేషన్ ఆపరేషన్ చాలా ఈజీగా. ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజాస్టర్. కరెక్ట్. సో దట్స్ వై పవర్ బోట్ పెట్టలేదు మనం. కానీ ఇందులో మీరు పక్షులకి దానికి ఎలా ఏమన్నా ప్లాన్ చేస్తారా సార్? మనం సపరేట్ గా అది automatic గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మైగ్రేటెడ్ బర్డ్స్ వస్తున్నాయి. కరెక్ట్. హోప్ యు ఎంజాయ్ సార్, ఆఫ్ కోర్స్, నో డౌట్. థాంక్యూ వెరీ మచ్. కానీ ఇక్కడ మాత్రం ఎవరు విల్లా తీసుకున్నా వాళ్ళు దే ఎంజాయ్ దే లైఫ్ 100%. నో డౌట్. దేనికోసం వాళ్ళు వెతుక్కోక్కర్లేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో Thank మచ్ you so వన్స్ much. అగైన్. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో మీరు ఆ రోజు కనుక చూస్తే, ఇంటర్వ్యూ కనుక మీరు చూస్తే, వాళ్ళ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ తనకి సపోర్ట్ గా ఉన్నారు అని చెప్తే నేను వీడియో కాల్ అప్పటికప్పుడు తీసుకున్నాను. వీళ్ళిద్దరు అనమాట. సో ప్రేక్షకులకి ఈ సందర్భంగా లేదంటే మీ ఫ్రెండ్ గురించి ఒక 2 ముక్కలు ఏమైనా చెప్తారా? లేదా కన్స్ట్రక్షన్ గురించి, ప్రణవ్ కన్స్ట్రక్షన్ గురించి 2 ముక్కలు ఏమైనా చెప్తారా? ప్రణీత్ ప్రణవ్ డైరెక్టర్, మేనేజింగ్ చైర్మన్ అయినటువంటి నరేంద్ర కామరాజు గారు మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేమందరము. సో ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. బట్ ఆయన ఏదైనా కానీ నిబద్ధతతో కూడినటువంటి పనులు చేస్తాడు. ఏదన్నా కస్టమర్కి ఏదన్నా ఒక అభయం ఇచ్చినాడంటే ఖచ్చితంగా దాన్ని మాట మీద నిలబడి కన్స్ట్రక్షన్లో కానీ ఆయనకు ఎటువంటి సాయం, ఓన్లీ కన్స్ట్రక్షన్ పరంగా కూడా కాదు, ఆయనకు వ్యక్తిగతంగా కూడా హెల్ప్ చేయగలిగినటువంటి నరేంద్ర గారు. ఎవరైనా కానీ ఒక్కసారి ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరు కూడా ఆయన్ని వదలలేదు. ఈజ్ ఏ వెరీ నైస్ పర్సన్. ఆయన గురించి చాలా చెప్పాలని ఉంది. ఆ రోజు వీడియో కాల్ చేస్తే ఫస్ట్ టైం లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఏంట్రో బాబు ఎవరు వీడియో కాల్ చేస్తున్నారో అనుకున్నారా? మాకు తెలియదు కదా మేడం. మళ్ళా నరేంద్ర గారు అంటే ఫ్రెండ్ అనుకోరు. నరేంద్ర గారే అలా. అంటే ఇప్పుడైతే పెద్దగా అయిపోయినాడు కదా. మీ పేరు చెప్పండి, ఎందుకంటే మీ ఇద్దరి పేరు ఆ రోజు వీడియో కాల్ తీసుకోండి. నా పేరు మురళీధరరావు అండి. సార్ మీ పేరు? మీరు కూడా ఆ రోజు నమస్తే వీడియో మేడం. కాల్ లో కంగారు పడిపోయారు. ఎవర్రా బాబు, ఎందుకు వచ్చింది రా బాబు వీడియో కాల్ అన్నట్టు. నా పేరు బాలప్రకాష్ అండి. నేను ముగ్గురం ఆల్మోస్ట్ 40 years ఫ్రెండ్షిప్ అండి మాదంతా. Oh 40 my years God. ఫ్రెండ్షిప్. ఆల్మోస్ట్ ఏ విషయంలోనైనా అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఏం కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరం హ్యాపీగా సంతోషంగా అన్ని విషయాలు షేర్ చేసుకొని ముందుకు పోయేవాళ్ళం. నరేంద్ర గారు చెప్పాలంటే చాలా ఉంటుంది.
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ముందు ముందు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మా ఫ్రెండ్షిప్ లో ఎటువంటి ఇబ్బంది రావద్దు, హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా శుభం. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఇంకేహే కాదు మీకు. ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. మీ వైఫ్స్ అన్నా మీరు అర్థం చేసుకుని తెలియదు, కానీ మీరు మాత్రం మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు. నో డౌట్. ప్రయాణం చేసినారు మేడం మాతో. అంతేనా? మా జర్నీ చాలా ఉందిలేండి. దట్స్ రియలీ నైస్. యాక్చువల్లీ ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే. నిజంగా దట్స్ అమేజింగ్ సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ Thank you, ఫర్ యువర్ madam. టైం Thank అండి you, అందరికి. madam. Thank థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నరేంద్ర గారు ఇంకా జీవితంలో ఎంతో ఎదగాలి. ఆయన్ను మేము ఒక మంచి పొజిషన్ లో చూడాలి, సమాజానికి మంచి సేవ చేయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ నరేంద్ర గారికి విష్ ఆల్ ది బెస్ట్ నరేంద్ర. థ్యాంక్ యూ. అది కానీ లేక్ కి చాలా ప్రణవ్ గ్రో పార్క్ లేక్ అని పెట్టారు, చాలా బాగుంది. కానీ అండ్ ఇంకోటి సార్, ఆక్యుపెన్సీ ఎప్పటి నుంచి ఆక్యుపెన్సీ ఇస్తున్నారు? ఇది యాక్చువల్లీ మేడం ఆల్రెడీ ఒక 60 villas ఆర్ కంప్లీటెడ్. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇట్స్ డన్. సో ఇండివిజువల్ గా హౌసెస్ ఇంటీరియర్స్ కి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాము. బట్ సమ్వేర్ ఫ్రమ్ అక్టోబర్ నవంబర్ నుంచి పొజిషన్ పీపుల్ కెన్ కమ్ అండ్ స్టార్ట్ లివింగ్ హియర్. ఓకే. దెన్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపల కంప్లీట్ ప్రాజెక్ట్ 884 villas విత్ ఆల్ అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ కంప్లీట్ చేసి డెలివర్ చేస్తాం. వాట్ అబౌట్ మంచినీళ్ళు అండ్ ఎవ్రీథింగ్ సార్, కరెంట్ అండ్ ఎవ్రీథింగ్? ఇక్కడ ప్రస్తుతానికి మేడం మేము వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, తర్వాత ఆర్ఓ వాటర్ ప్లాంట్ అవన్నీ ఇస్తున్నాము ఫర్ డ్రింకింగ్ పర్పస్. ప్రస్తుతానికి వాటర్ సోర్స్ వచ్చేసి బోర్ వాటరే. దెన్ ఈ ఏరియాకి గోదావరి వాటర్ కనెక్షన్ ఇంకా రాలేదు మేడం. వచ్చినప్పుడు మేము అది కూడా తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. సో వి డిడ్ నాట్ ప్రామిస్ సేయింగ్ దట్ గోదావరి వాటర్ మంజీరా వాటర్ ఇస్తామని చెప్పి, బట్ వెన్ ఇట్ కమ్స్ విల్ గివ్ ఇట్. బట్ టిల్ దెన్ బోర్ వాటర్ తో దాన్ని ట్రీట్ చేసి జనాలకి ఫర్ డ్రింకింగ్ అండ్ ఆల్సో అదర్ పోర్టబుల్ పర్పసెస్ ప్రొవైడ్ చేస్తాం. దట్స్ రియల్లీ నైస్. సో అయితే ఆల్మోస్ట్ 880 విల్లాస్ లో ఇంకా ఓన్లీ 100 మాత్రమే మిగిలాయి. అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినట్టే. మా షేర్ లో, బిల్డర్ షేర్ లో అయితే ఇట్స్ ఆల్మోస్ట్ 120 units లెఫ్ట్ మేడం. ఓకే. రెస్ట్ ఆల్ యూనిట్స్ ఆర్ సోల్డ్ అవుట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్స్ అమేజింగ్. కొన్ని వాళ్ళు అదృష్టవంతులు, లేక్ తో సహా. ఆబ్వియస్లీ ఈ ప్రాజెక్ట్ లో కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులు. అవును సార్. దట్స్ రియల్లీ నైస్. ఎనీవే థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. చాలా మంచి ప్రాజెక్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడం మా ప్రాజెక్ట్ గురించి. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ.